చాలా రోజుల తర్వాత మా కాలేజీలో సెమ్కే కాకుండా మిడ్డికి కూడా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. ఇంకా మిడ్డికి ప్రిపరేషన్ హాలిడేస్ అంటే దుమ్ము లేపేద్దాం అనుకున్నాము. డైలీ 2 సబ్జెక్ట్స్ కవర్ చేసిన 3 డేస్కి పక్కా కవర్ చేయొచ్చు 5 సబ్జెక్ట్స్ అని బాగా మంచి ప్లాన్ వేసుకున్నాము. ఇంకా ఫస్ట్ డే ఆఫ్ హాలిడే లేవడమే లేట్గా లేచాము. లేచి టిఫిన్ తినేసి వచ్చేసి కూర్చున్నాము. ఇంకా చదవడానికి ఇంట్రెస్ట్ లేక ఇలా దయ్యం వేషం రెడీ చేసామన్నమాట. రూమ్ లో చేసి ఫోటోషూట్ చేసి ఫుల్ ఎంజాయ్ చేసాము. బ్లాక్ అండ్ నెయిల్ పాలిష్ లేదని ఐలైనర్ కూడా వదలలేదు. చల్లని శ్వాసలో చావుకు భావిస్తున్నది. నువ్వు నడుస్తున్నావా లేక ఒంటరిగా నిలిచావా? ఇక్కడ ఎవరు నీ స్వరం వినలేరు. వెళ్తావా వెళ్తావా ఉన్నావు బేటా. ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి పొద్దున చాలా అలసిపోయామని నిద్ర వేసాము. ఇంక పోయాము రాత్రి ఎప్పుడో లేచాము. మళ్ళీ లేచి తిన్నాను పోయాము. తినేసి వచ్చి మళ్ళీ పడుకున్నాము. ఇంకా ఎట్లనో ఫస్ట్ డే వేస్టెడ్ అనిపించింది. ఇంకా సెకండ్ డే అయినా బాగుందాం అనుకునేసరికి రక్షాబంధన్. ఇంకా ఆ రోజు మొత్తం స్టేటస్లు అన్నీ ఇంకా ఈవినింగ్ ఫుల్ ఆకలేసి అలా వీమార్ట్కి వెళ్ళేసి తిరిగేసి కొనుక్కొని వచ్చేసాము. ఇంకా అలానే సెకండ్ డే కూడా వేస్ట్ అనమాట. ఇంకా ఎలానో ఫస్ట్ డే సెకండ్ డే మొత్తానికి దేవుడి కథలో వేసేసాము. ఇంకా థర్డ్ డే అయినా మంచిగా చదవాలి, మంచిగా ర్యాంక్ తెచ్చుకోవాలి అని మోటివేషన్ తెచ్చుకున్నాం. రాత్రి నాకు నీ మీద నమ్మకం లేదురా. రాత్రి మోటివేషన్ వస్తుంది, బట్ పొద్దున్న లేవాలిగా, లేవలేము. సో మార్నింగ్ 10కి లేచామండి. లేచి ఇంకా తినేసి కూర్చున్నాము. ముచ్చట్లేసాము, చదువుకుందాం అనుకుని బుక్స్ ఓపెన్ చేసాము, బట్ ముచ్చట్లేసాము. ఇంక తర్వాత మధ్యాహ్నము తిన్నాము. ఇంక మధ్యాహ్నం చదువుబుద్దే కాదు, నిద్ర వస్తుంది, నిద్రపోయాము. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశా. ఇంకా ఈవినింగ్ అండి బుక్స్ ఓపెన్ చేసింది, అది కూడా రేపు ఎగ్జామ్ అనే భయంతో ఓపెన్ చేసాము. బట్ నాకెందుకు ఒకటి అర్థం కాదు, రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు రాత్రి మాత్రం ఫుల్ మోటివేషన్ వస్తుంది. అరే నిన్న మొన్న చదివింటే బాగుండు కదా అనే థాట్ వస్తుంది బ్రెయిన్లో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మీకు కూడా ఇలా అనిపించిందా? అనిపించే ఉంటుందిలే. అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా 3 డేస్ ప్రిపరేషన్ హాలిడేస్ వేస్ట్ అనిపించింది. యాక్చువల్లీ 3 డేస్ ఇవ్వకూడదు ఎగ్జామ్ ప్రిపరేషన్కి. ఒక నైట్ ఇస్తే చాలు మా డిప్లొమా వాళ్ళకి. ఒక నైట్లో సిలబస్ మొత్తం కవర్ చేయమని చేసేస్తాం మేము. చేసేస్తాడట. మీ మిడ్ ప్రిపరేషన్ ఎలా జరిగిందో ప్లీజ్ డూ ఇన్ కామెంట్. ఈ 3 డేస్ హాలిడేస్ మీకు బాగా యూజ్ఫుల్ అయింటే ప్లీజ్ డూ కామెంట్. అదే ఒకవేళ యూజ్ఫుల్ కాలేదంటే కామెంట్ డౌన్. లెట్స్ సీ మన ఈ చిన్న కుటుంబంలో టాపర్స్ ఎక్కువ ఉన్నారు లేదా యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే బాయ్.